అదేంటి డాక్టర్? ప్రస్తుతం మీ అబ్బాయి కోలుకున్నాడు, కానీ బహుశా కొంతకాలం సరిగ్గా నడవలేకపోవచ్చు. ఏమంటున్నారు డాక్టర్? నడవలేకపోవడం ఏంటి? చాలా బలమైన గాయాలు తగిలాయి. సో నడవడానికి కొంతకాలం పట్టొచ్చు. ఈ విషయంలో మనం ఇంకేం చేయలేమంటారా డాక్టర్? చేయగలం. కొంతకాలం పాటు ఓర్పుగా ఉండటం, లేచి నడిచే వరకు క్రమం తప్పకుండా మందులు వాడేలా చేయటం, ఇవి మాత్రమే మన చేతుల్లో ఉన్న విషయాలు. ఇంతకు మించి మనమేం చేయలేం. ఆయనకు కొన్నాళ్ళు పూర్తి బెడ్ రెస్ట్ అవసరం. డాక్టర్ గారు, నా కన్న కొడుకు అలా కాళ్ళు లేనట్టు ఒక మూలన పడుంటే వాడిని చూసి ఈ తల్లి గుండె ముక్కలు చెక్కలైపోతుంది. దయచేసి వాడికి అలాంటి పరిస్థితి కల్పించకండి. ఇది ప్రొసీజర్. మీరెక్కువ టెన్షన్ పడకండి. నేను చెప్పినట్టు అన్ని టైంకి జరిగేటట్టు చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తారక్ నడవకుండా చూసుకోండి. ఆంటీ, తారక్ ఏం కాదు. మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. కొన్ని రోజులు తనని మనం జాగ్రత్తగా చూసుకుందాం. తరువాత తప్పకుండా తారక్ నడుస్తాడు. ఛే, ఎవరో నాకేం చెప్పొద్దు. కొన్ని స్వయం కృతాపరాధాలు కూడా ఉంటాయి. అవి తలుచుకున్నప్పుడల్లా గుండె బగబగమని మండిపోతుంది. కాదంబరి, అర్చనతో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అమ్మో, కొంపదీసి ఆంటీ బయటపడిపోతుందా? నా పేరు బయటకు తీసుకొస్తుందా? నేనే యాక్సిడెంట్ చేయించానని చెప్పేస్తుందా? ఏం లేదండి. చక్కగా వాడి పని వాడు చేసుకుంటున్న తారక్ని మీ కోడలు గారు డ్రైవింగ్ నేర్పమని తీసుకెళ్లారు కదా, దాన్నేమంటారు? స్వయం కృతాపరాధమే కదా. కుదురుగా కూర్చున్న వాణ్ణి తీసుకెళ్లి కాళ్లతో నడవలేని పరిస్థితికి తీసుకొచ్చింది. కోపం రాదా మరి? మహేందర్ గారు, మీ అబ్బాయికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి మత్తులో ఉన్నారు. అతన్ని డిస్టర్బ్ చేయకుండా మీరందరూ వెళ్ళి చూడొచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నిన్నిలా చూడడం నా వల్ల కావడం లేదురా. ఒక్కగానొక్క కొడుకువి, గుండెల్లో పెట్టి పెంచుకున్నాను. నా జీవితమే నువ్వు అనుకున్నాను. కాని ఈ ఇంటి పరువు పరపతి కోసం నేను తీసుకున్న నిర్ణయం నీకు తప్పనిపించింది. నన్ను ద్వేషించావు, అసహ్యించుకున్నావు. కాని నాకెప్పుడూ నీ మీద ప్రేమ తగ్గలేదురా. నువ్వు మారతావు, మంచివాడివవుతావు అనుకున్నాను. కాని ఇంకో పని మనిషిని తీసుకొచ్చి మా మీద రుద్దావు. అది చేసిన పనికి మాలిన పనికి ఈరోజిలా అచేతనంగా పడున్నావు. ఒక తల్లిగా ఈ వేదనను భరించడం నా వల్ల కావడం లేదురా. ఈరోజు
ఒక పని మనిషి మన జీవితాల్ని శాసిస్తుంది. కాదంబరి, ఇక్కడ మాట్లాడాల్సిన మాటలు అవి కావు. మీరు మాట్లాడకండి. నా కొడుక్కి ఇలా జరగడానికి కారణం ఇది కాదా? కాదు. అవునని ఎలా చెప్తావు? ఎవరన్నది తారక్ కళ్ళు తెరిస్తే తెలుస్తుంది. అంతవరకు నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నిజానికి నా కొడుకు ఇలా అవ్వడానికి కారణం ఇది. తారక్ సార్, నాకు నిజమైన జీవితానికి అర్థం ఏంటో తెలియదు. అసలు జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చుకోవాలో కూడా నాకు తెలీదు. మొదటిసారి మీరే సంతోషాన్ని పరిచయం చేసినట్టు అనిపించింది. మొదటిసారి మీరే జీవితానికి అర్థం చూపించినట్టు అనిపించింది. సంతోషాన్ని పరిచయం చేసి అంతలోనే దుఃఖాన్ని పరిచయం చేస్తున్నారు. ఎందుకు తారక్ సార్? కాంచనా, నీలమైన పెర్ఫార్మెన్స్ అదరగొడుతుంది కదా. ఈ పర్ఫార్మెన్స్ తోనే అందరినీ పిచ్చోళ్ళం చేసి లొంగ తీసుకుంటుంది. మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఒకే ఒక్కసారి కళ్ళు తెరిచి మాట్లాడండి తారక్ సార్.